జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వివాదాలు ఏమాత్రం కూడా సమస్య పోలా. ఆ విషయం తాజాగా ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయడంతో మనకు అర్థమవుతోంది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి మరోవైపున వైఎస్ విజయలక్ష్మి అలాగే వైఎస్ షర్మిల వీరిద్దరి మధ్య కూడా తగాదా జరుగుతోంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా బోర్డ్ అందులో కేసు వేశారు. అక్కడ ఆయన గెలిచారు. అంటే నేను గతంలో ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, అప్పుడు మా సంబంధాలు చాలా బాగున్నాయి, కానీ ఆ తర్వాత సంబంధాలు చెడిపోయినాయి, నాకు ప్రేమ పోయింది, అందువల్ల నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని మళ్ళీ నేను రద్దు చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి గారికి ఇచ్చినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వాటాలు ఇవ్వడం వల్ల కంప్లీట్గా 100% ఈ కంపెనీ విజయలక్ష్మి గారి చేతిలోకి వెళ్తుంది. ఆవిడ ఇంటర్న్ వైఎస్ షర్మిల గారికి రాసి చేసింది ఇవన్నీ కూడా. సో కంపెనీ వారు ఈ షేర్లన్నింటినీ వాళ్ళ పేర్ల మీదకి మార్చారు. ఇట్లా మార్చడం చట్టవిరుద్ధం, అక్రమం అని చెప్పి ఆయన హైదరాబాద్ ఎన్సిఎల్టీకి వెళ్తే హైదరాబాద్ ఎన్సిఎల్టీలో దీని మీద స్టే వచ్చింది. స్టే రావడం కాదు, యాక్చువల్గా మళ్ళీ వెనక్కి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదనే వీటన్నిటిని బదలాయించాలి అని. ఈ కంపెనీ పేరు మీద 903 ఎకరాలు ఉన్నాయి. ఈ 903 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చినవే. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే తీసుకున్నారు, వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. సో ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి ఎసెట్ ఇదనమాట, 903 ఎకరాలు. సో అంతకుముందు జగన్ గారి పేరు మీద 29%, భారతీరెడ్డి పేరు మీద 16%, క్లాసిక్ రియాలిటీ అనే కంపెనీ పేరు మీద 4%. సో మొత్తంగా చూస్తే 48.99% అట. అంటే 50%కి కొంచెమే తక్కువ. 2021 జూలై 26న ఎప్పుడైతే గిఫ్ట్ డీడ్ ఇచ్చాడో ఆయన, అంతకుముందు ఎందుకు ఇచ్చాడు గిఫ్ట్ డీడ్, ఒక ఒప్పందానికి వచ్చారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటంటే వైఎస్ షర్మిల రాజకీయాలకు రావడానికి ఆసక్తి ఉంది, రాజ్యసభకి పంపించమని అడిగిందని చెప్తారు అప్పట్లో, లేదా ఎంపీ టికెట్ ఇవ్వమని. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం లేదు. సొంత ఫ్యామిలీ నుంచి తను కాకుండా వేరే వాళ్ళు ఉండటం మంచిది కాదు అనుకున్నాడు ఆయన. అందువల్ల నేను ఎంపీ పదవి కానీ మరే పదవి కానీ ఇవ్వను, కానీ కొన్ని ఆస్తులు ఇస్తాను అని చెప్పి షేర్లు అనమాట. ఇది కాకుండా కొంత డబ్బు కూడా ఇచ్చాడు అని చెప్పి తర్వాత వచ్చింది పేపర్లో. 150 కోట్లు 200 కోట్లు కూడా ఇచ్చాడు. సో 2021 జూలైన అంతకుముందు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 74 లక్షల షేర్లు, భారతీరెడ్డి గారు 40 లక్షల షేర్లు ప్రేమతోటి ఇస్తున్నాను మా అమ్మకి అని చెప్పి ఇచ్చాడు. ఎందుకు వాళ్ళ అమ్మకి ఇచ్చాడంటే ఆయన ఏదో కండిషన్ పెట్టాడు, ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత వీటిని మీరు బదిలీ చేసుకోవాలి, అంటే షర్మిలారెడ్డి పేరుతోటి బదిలీ కావాలి అని. ఈలోగా ఇద్దరికి గొడవ వచ్చిన విషయం తెలుసు మనకి. ఆవిడ తెలంగాణ వచ్చి ఇక్కడ ఒక పార్టీ పెట్టడం ఇదంతా జరిగింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్లని ఆవిడకి ఇవ్వడానికి ఇష్టపడలా. కానీ ఈలోగానే వైఎస్ విజయలక్ష్మి గారు ఆ క్లాసిక్ రియాలిటీ పేరుతో ఉన్నటువంటి మిగతా షేర్లు కూడా కొన్నారు. అంటే అప్పుడు అండర్స్టాండింగ్తోనే కొన్నట్టున్నారు. 3 కోట్లు పెట్టి కొనేసారట అవి కూడా. ఆ 4% షేర్లు ఉన్నాయి కదా అవి. ఇక వైఎస్ జగను, వైఎస్ భారతి వీళ్ళిద్దరి పేరు మీద ఉన్న షేర్లు వాళ్ళే గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారు వైఎస్ విజయమ్మ గారికి. సో ఈ విజయలక్ష్మి గారు ఆ షేర్లని వైఎస్ షర్మిల పేరు మీద మార్చారు. ఆ విషయం జగన్కి ఇమీడియట్గా తెలియలేదు అనుకుంటాను. ఆ తర్వాత తెలియగానే ఆయన ఈ కేసు వేశాడు. హైదరాబాద్ ఎన్సిఎల్టీలో కేసు వేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎందుకంటే ఈ షేర్లు ఒరిజినల్గా ఆయనవే, ఆయన అంతకుముందు గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు అని. ఇప్పుడు దాని మీద చెన్నై ఎన్సిఎల్టీకి విజయలక్ష్మి గారు అప్పీల్కి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఈ తగాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అంటే విజయలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తగాదా అయ్యి ఉండకపోవచ్చు. బేసికల్లీ ఇది అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మధ్య, జగన్ షర్మిల ఇద్దరి మధ్య ఈ తగాదా జరుగుతోంది. ఇద్దరు మరి ఆవిడ పిల్లలే కాబట్టి ఈ మధ్యలో ఆవిడ నలుగుతోంది. అయితే ఆవిడ సహజంగా కూతురు వైపునే ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతోంది.
ఎందుకంటే ఈ కేసు తన కొడుకు మీద వైఎస్ షర్మిల చెప్పకుండా ఆవిడ వెళ్ళదు కదా, వెనక ఉండి నడిపించేదంతా వీళ్ళే కాబట్టి ఆవిడ కోరిక మేరకే వైఎస్ విజయలక్ష్మి చిన్న ఎన్సీఎల్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చిన తీర్పు మీద అప్పీల్కి వెళ్ళారు. సో ఆవిడ ప్రధానంగా చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ వాటాల బదలాయింపు, ఆ తర్వాత రిజిస్టర్లో పేర్లు కూడా మార్చారన్నమాట. ఈ మార్పు మీద హైదరాబాద్ ఎన్సీఎల్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, దాని మీద తీర్పు రావడం, ఇదంతా కూడా ఆయనకి షర్మిలకి మధ్య రాజకీయ కలహాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. వాటి వల్ల ఆయన ఎన్సీఎల్టీకి వెళ్ళాడు. దానికి అర్థం ఏంటంటే ఇది యాక్చువల్గా ప్రైవేటు వ్యక్తిగత వివాదం, కానీ దీనికి కార్పొరేట్ రంగు అద్ది ఆయన తనకి ఒక హక్కు ఉన్నది దీని మీద మళ్ళీ రద్దు చేసుకోవడానికి అని చెప్తున్నాడు. అది యాక్చువల్గా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పని. దీనికి ఇట్లా కార్పొరేట్ రంగు పూసి ఎన్సీఎల్టీకి వెళ్ళాడు. వాళ్ళు దాన్ని గ్రహించకుండా ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అడగని రిలీఫ్ను కూడా ఇచ్చింది హైదరాబాద్ ఎన్సీఎల్టీ అని చెప్పి విజయలక్ష్మి గారి తరఫు లాయర్ వాదించారు. అందులో రాశారు ఆ పిటిషన్లో. ఇది కార్పొరేట్ తగాదా కాదు, ఇది ప్రైవేటు వ్యక్తిగత తగాదా, ఇది దీని వెనక రాజకీయ కలహాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎన్సీఎల్టీ కిందకి రాదు అనేది విజయలక్ష్మి గారి వాదన, అంటే వైఎస్ షర్మిల గారి వాదన అన్నమాట. సరే, ఇందులో ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు కరెక్టు అనేది ఒక అంశం. ఒకటి, ఆ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఇంతవరకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల, అది వేరే గొడవ. ల్యాండ్ అయితే తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి, కానీ అది మొదల కాల బహుశా ఇప్పట్లో మొదలు కాదేమో, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రతి కూడా లెక్క ప్రకారం చూస్తారు కాబట్టి ఇప్పట్లో సాధ్యం కాదు. ఈలోగా ఈడీ వాళ్ళు ఈ ప్రాపర్టీస్ కొన్నిటిని అటాచ్ చేశారు. ఆ చేసిన వాటిలో సరస్వతి పవర్ ఎసెట్స్ కూడా ఉన్నాయి. సో ఆ రకంగా ఈ కంపెనీ స్టార్ట్ అయ్యేది లేదు, ఏమీ లేదు, కానీ దాని పేరు మీద ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తుల కోసం వీళ్ళు తగాదా పడుతున్నారు. రెండవది, విజయలక్ష్మి గారు స్పష్టంగా వైఎస్ షర్మిల తరఫునే ఉన్నారు. మన ఈ మధ్య ఇడుపుల పైకి వెళ్ళినప్పుడు అమ్మ కొడుకు ఇద్దరు కౌగులించుకున్నారు. ఆ దృశ్యాలు కూడా ఏదో వచ్చినాయి. అయినప్పటికీ కూతురు మీద ప్రేమతోటి ఆవిడ కూతురు తరఫున చెన్నై ఎన్సీఎల్టీకి అప్పీల్కి వెళ్ళింది. అంటే కుటుంబ పరంగా ఈ తగాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ వీటికి ఎటువంటి పరిష్కారం దొరకలేదు. అందువల్లనే బజారున పడి కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట.